హే గైస్, నేను మీ తెలుగు ట్రావెల్ బ్లాగర్ ని మరో కొత్త వీడియోతో అయితే మీ ముందుకు వచ్చాను. నా పేరు సందీప్. ప్రస్తుతం నేను విశాఖపట్నం రైల్వే స్టేషన్ బయట అయితే ఉన్నాను. మరో కొత్త ట్రైన్ జర్నీతో మిమ్మల్ని ఎంటర్టైన్ చేస్తాను. ఈ రోజు ప్రస్తుతం నేను విశాఖపట్నం రైల్వే స్టేషన్ బయట ఉన్నానని చెప్పాను కదా. ఈ రోజు విశాఖపట్నం నుంచి మచిలీపట్నం వెళ్ళబోయే ట్రైన్ జర్నీ అయితే చేయబోతున్నాం. మచిలీపట్నం ఎక్స్ప్రెస్ అని పిలుస్తారు ఈ ట్రైన్ ని. ప్రస్తుతం టైం అయితే చూడండి, 8:36 అయితే అవుతుంది. మన ట్రైన్ విశాఖపట్నం నుంచి 10:10 అయితే బయలుదేరుతుంది రాత్రి. డిస్ప్లే బోర్డు దగ్గరికి అయితే వచ్చాను. ఇంకా మన ట్రైన్ నెంబర్ వేసి ఉండరు, అది కూడా వేయలేదు. నాకు తెలిసి టైం పడుతుంది అనుకుంటా మన ట్రైన్ నెంబర్ వేసేటప్పటికి. ఇంకా టైం ఉంది కదా డిపార్చర్ కి. జనరల్ బుకింగ్ ఆఫీస్ అన్నమాట ఇది. టికెట్ వెండింగ్ మిషన్స్ కూడా ఉంటాయి అండ్ మనం లైన్ లో నుంచి టికెట్స్ కూడా తీసుకోవచ్చు. గైస్, ఈ రోజు మనం చేయబోయేది ఫుల్ ట్రైన్ జర్నీ. విశాఖపట్నంలో బోర్డ్ చేస్తున్నాం. సోర్స్ స్టేషన్ వచ్చి విశాఖపట్నం, డెస్టినేషన్ స్టేషన్ అయినా మచిలీపట్నం దాకా అయితే ట్రావెల్ చేయబోతుంది. ఇంకో డిస్ప్లే బోర్డు దగ్గరికి అయితే వచ్చాను. ఇక్కడ అయితే కూర్చోడానికి ఉంటుంది అనమాట మనకి. అండ్ ఇంకొక విషయం ఏంటంటే, మనం ప్లాట్ఫామ్ ఏదైనా మారాలంటే డైరెక్ట్ ఇలా ఎక్కేసి వెళ్ళిపోవచ్చు. అందుకే ఈ డిస్ప్లే బోర్డు దగ్గరికి అయితే వచ్చా. గైస్, నా ట్రావెల్ బుకింగ్స్ కి నేను యూజ్ చేసేది వీగో యాప్. వీగో అనేది గ్లోబల్ ట్రావెల్ బ్రాండ్ అండ్ అలాగే వీగో సర్వీసెస్ చాలా లాంగ్వేజెస్ లో ఉన్నాయి. మనం ఫ్లైట్స్ కానీ హోటల్స్ కానీ బుక్ చేసేటప్పుడు వీగో ఏం చేస్తుందంటే హండ్రెడ్స్ ఆఫ్ వెబ్సైట్స్ ని చెక్ చేసి చీపెస్ట్ ఫేర్ ఉన్న చూపిస్తుంది. ఒక చీపెస్ట్ కంపారిజన్ వెబ్సైట్ అనుకోవచ్చండి. చాలా ఫన్ యాక్టివిటీస్ తో పాటు మనం ఐఆర్సిటిసి ట్రైన్ బుకింగ్స్, బస్ బుకింగ్స్, అలాగే వీసాలు కూడా చేసుకోవచ్చండి వీగో యాప్ లో. వీగో అనేది వరల్డ్స్ ఫాస్టెస్ట్ లోడింగ్ ట్రావెల్ యాప్. లాస్ట్ మినిట్ బుకింగ్స్ కి, లో కనెక్టివిటీ ఉన్న ఏరియా బుకింగ్స్ కి వీగో యాప్ చాలా హెల్ప్ చేస్తుంది. చాలా ఎక్సైటింగ్ ఫీచర్స్ అవి ఉంటాయండి వీగో యాప్ లో. ఆల్రెడీ మీరు వీగో యాప్ ని యూజ్ చేస్తుంటే ఒకసారి అయితే అప్డేట్ చేసుకోండి. వీగో యాప్ డౌన్లోడ్ లింక్ అనేది కింద డిస్క్రిప్షన్ లో ఇస్తున్నాను. వెళ్ళి చెక్ చేసి డౌన్లోడ్ చేసి యూజ్ చేయడం స్టార్ట్ చేయండి. ప్రస్తుతం 9:07 అయితే అవుతుంది. డిస్ప్లే బోర్డు గురించి వెయిట్ చేస్తున్నా. అదే మన ట్రైన్ ఎప్పుడు వేస్తారా అని. మన ట్రైన్ నెంబర్ నాకు తెలిసి ప్లాట్ఫామ్ నెంబర్ 7 ఉంటుంది. అదిగో మన ట్రైన్ నెంబర్ 17220 విశాఖపట్నం మచిలీపట్నం ఎక్స్ప్రెస్. డిపార్చర్ 10:10 ప్లాట్ఫామ్ ఇంకా అసైన్ చేయలేదు. ప్లాట్ఫామ్ నెంబర్ 7 వెళ్ళిపోదాం పదండి. మన ట్రైన్ ని ఆపరేట్ చేసేది సౌత్ సెంట్రల్ రైల్వేస్. ఈ విశాఖపట్నం మచిలీపట్నం ఎక్స్ప్రెస్ ఉంది కదా, ఇది వచ్చేసి డైలీ ట్రైన్. ప్రతిరోజు రాత్రి 10:10 విశాఖపట్నం నుంచి బయలుదేరుతుంది. మరుసటి రోజు ఉదయం 9:10 అయితే మచిలీపట్నం చేరుకుంటుంది. టోర్ బ్రిడ్జ్ చూడండి ఎంత ఖాళీగా ఉందో అసలు. ప్లాట్ఫామ్ నెంబర్ 8లో ప్రస్తుతానికి విశాఖపట్నం కోర్బా బండి అయితే ఉంది. ఆ బండి వెళ్ళాక మన బండి పెడతారు అనుకుంటా. విశాఖపట్నం తెలుసు కదా, ఈస్ట్ కోస్ట్ రైల్వే జోన్ అనమాట. ప్రస్తుతం మనం ఈస్ట్ కోస్ట్ రైల్వే జోన్ లో అయితే ఉన్నాం. కోర్బా బండి వెళ్ళిపోద్ది 9:10 మనం ఎలా వస్తున్నాం, కోర్బా బండి అలా బయలుదేరిపోతుంది. కోర్బా బండికి రేక్ షేర్ కూడా ఉంది. ఏంటో తెలుసా, విశాఖపట్నం కడప తిరుమల ఎక్స్ప్రెస్ తో కోర్బా బండి వెళ్ళిపోయింది. మన బండిని తీసుకొస్తారు ఇంకా. అదిగో మన బండి అయితే వచ్చేస్తుంది, తీసుకొచ్చేస్తున్నారు. ఐసీఎఫ్ కోచెస్ తో అయితే రన్ అవుద్ది మన ట్రైన్. ఇదిగోండి తీసుకొచ్చేస్తున్నారు మన బండిని. ఐసీఎఫ్ కోచెస్ తో అయితే రన్ అవుద్ది మన ట్రైన్. మచిలీపట్నం విశాఖపట్నం, విశాఖపట్నం మచిలీపట్నం ఎక్స్ప్రెస్. మన ట్రైన్కి మొత్తం 4 జనరల్ కోచెస్ ఉంటాయి. 2 జనరల్ కోచ్ల ముందు, 2 జనరల్ కోచ్లు లాస్ట్లో ఉంటాయి. ఒక సెకండ్ క్లాస్ ఏసీ కోచ్, ఒక థర్డ్ క్లాస్ ఏసీ కోచ్తో పాటు 10 సెకండ్ క్లాస్ స్లీపర్ కోచెస్ అయితే ఉంటాయి. ఇదిగోండి 10 సెకండ్ క్లాస్ స్లీపర్ కోచెస్. నేను ఈ రోజు రిజర్వేషన్ చేయించుకుంది సెకండ్ క్లాస్ స్లీపర్ కోచ్లో. నాకు ఆర్ఏసీలో వచ్చింది. ఈ రోజు అంతా కూడా కూర్చుని వెళ్ళడమే. ఆర్ఏసీ క్లియర్ అవ్వలేదు. S6లో వచ్చింది నా టికెట్. 71 సీట్ నెంబర్. కూర్చునే ప్రాణం మనకి ఇవ్వాల. అదిగో మన కోచ్ S6. అదే రాత్రంతా కూర్చునే ప్రయాణించాలి మనం. ప్లాట్ఫామ్ నెంబర్ 6కి ఇప్పుడు ఒక ట్రైన్ వస్తుంది. ఏ ట్రైన్ తెలుసా? రాయ్పూర్ విశాఖపట్నం ప్యాసింజర్ రాట్లాం లోకోమోటివ్. WAG 7 పుల్ చేస్తుంది. ప్యాసింజర్ విశాఖపట్నం కోరాపుట్ విశాఖపట్నం రాయ్పూర్ విశాఖపట్నం. ప్రస్తుతం రాయ్పూర్ నుంచి అయితే వస్తుంది ఈ బండి. 9:25 అయితే వచ్చింది. మచిలీపట్నం నుంచి విశాఖపట్నం వచ్చేటప్పుడు మన ట్రైన్ నెంబర్ 17219. విశాఖపట్నం నుంచి మచిలీపట్నం వెళ్ళేటప్పుడు మన ట్రైన్ నెంబర్ 17220. ఇదే నా కోచ్. మనం ఇందులోంచి షూట్ కూడా చేయలేం. నా సీట్ ఇదే. ఇంకా లోపల పవర్ కనెక్షన్ అది ఇవ్వలేదు. పెద్ద బ్యాగ్ ఉంటది కదా, అది లోపల పెట్టేశాను. లోపల పెట్టేసి బయటకు వచ్చాను. ప్లాట్ఫామ్ నెంబర్ 8కి ఇప్పుడే ఒక ట్రైన్ అయితే తీసుకొస్తున్నారు. ఏ ట్రైనో తెలుసా? ఏపీ ఎక్స్ప్రెస్.
విశాఖపట్నం న్యూఢిల్లీ. విశాఖపట్నం నుంచి న్యూఢిల్లీ అయితే వెళ్తుంది ఆ ట్రైన్. ఏపీ ఎక్స్ప్రెస్. వి లవ్ ఏపీ ఎక్స్ప్రెస్. ఏపీ ఎక్స్ప్రెస్ ఎప్పుడైనా ఎక్కారా? ఎక్కితే మీ ఎక్స్పీరియన్స్ ఏంటో కామెంట్ సెషన్లో కామెంట్ చేసి చెప్పండి నాకు. ప్రతిరోజు రాత్రి 10ంటికి అయితే బయలుదేరుతుంది విశాఖపట్నం నుంచి న్యూఢిల్లీ. 9:40 అయితే అవుతుంది. ఇప్పుడే మన కోచ్కి పవర్ కనెక్షన్ అనేది ఇచ్చారు. మన విశాఖపట్నం మచిలీపట్నం ఎక్స్ప్రెస్ ఉంది కదా, ఈ టోటల్ ట్రైన్ జర్నీలో 2 సార్లు లోకో రివర్సల్ అయితే అవుద్ది అనమాట. ఒకటి భీమవరం జంక్షన్లో, ఇంకొకటి గుడివాడ జంక్షన్లో. సో 2 లోకో రివర్సల్ అయితే చూస్తాం ఈ జర్నీలో మనం. 9:57 అవుతుంది. ఇంకొక 3 మినిట్స్లో మన విశాఖపట్నం న్యూఢిల్లీ ఏపీ సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ బయలుదేరిపోద్ది. ఆ ట్రైన్ బయలుదేరిన 10 నిమిషాలకి మన ట్రైన్ అయితే బయలుదేరుతుంది. నాకు ఈ ట్రైన్ టికెట్ మచిలీపట్నం దాకా విశాఖపట్నం నుంచి ఎంత పడిందంటే 265 రూపాయలు అయితే పడింది, ఇంక్లూడింగ్ ఇన్సూరెన్స్. ఎగ్జాక్ట్లీ 10 అయింది. మన ఏపీ సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ని అయితే తీసేశారు. ఆన్ టైమ్ ఆన్ డాట్ విశాఖపట్నం న్యూఢిల్లీ. 10:26 అయితే అవుతుంది. మన ట్రైన్ విశాఖపట్నం నుంచి బయలుదేరింది. గివెన్ షెడ్యూల్ ప్రకారం చూసుకుంటే 10:10 అయితే బయలుదేరాలి. మనం ఎంతసేపు లేట్లో బయలుదేరాం? 16 నిమిషాల లేట్లో సోర్స్ స్టేషన్ అయిన విశాఖపట్నం నుంచి బయలుదేరాం. విశాఖపట్నం తర్వాత మన ట్రైన్ లాగేది దువ్వాడ, అనకాపల్లి, యలమంచిలి, నర్సీపట్నం రోడ్, తుని, అన్నవరం, గొల్లప్రోలు, పిఠాపురం, సాలకోట జంక్షన్, అనపర్తి, ద్వారపూడి, కడియం, రాజమండ్రి, నెడదోలు జంక్షన్, తణుకు, భీమవరం జంక్షన్, భీమవరం టౌన్, ఆకివీడు, కైకలూరు, మండవిల్లి, గుడివాడ జంక్షన్, గుడ్లవల్లూరు, పెడన, మచిలీపట్నం. ఇది మన ట్రైన్ రూట్. బాయ్ బాయ్ విశాఖపట్నం. కలుద్దాం వెరీ సూన్, తొందరలో. షంటింగ్ లోకల్ వెళ్తున్నాయి. ఎలక్ట్రిక్ లోకో షెడ్ విశాఖపట్నం. మనం ఈరోజు సోర్స్ స్టేషన్ నుంచి డెస్టినేషన్ స్టేషన్ వరకు వెళ్తున్నాం కదా. ఈ ట్రైన్లో 372 కిలోమీటర్లు అయితే ప్రయాణిస్తాం. మనల్ని పుల్ చేసేది వ్యాప్ 4 లోకోమోటివ్. రేపు మార్నింగ్ చూపిస్తా. విశాఖపట్నం, మచిలీపట్నం 2 పోర్ట్ స్టేషన్లేనండి. ప్రస్తుతం మన ట్రైన్ క్రూజింగ్ స్పీడ్ అయితే ఇది. 10:52 అయితే అవుతుంది. వచ్చేసాం మనం దువ్వాడకి. అరే ప్లాట్ఫామ్ అడ్డేపు వచ్చింది. దువ్వాడ తర్వాత అనకాపల్లి. ట్రైన్ అయితే ఫుల్ ప్యాక్డ్. ఎక్కడ కూడా జనాలు ఎక్కారు. టికెట్ చెకింగ్ అది అయిపోయింది. టీటీ గారిని అడిగాను ఆర్ఏసీ ఎప్పుడు క్లియర్ అవుతుందని. రాజమండ్రి దాటిగా క్లియర్ అవుతుంది అని చెప్పారు. బాయ్ బాయ్ దువ్వాడ. గ్రీన్ సిగ్నల్ మందే. దువ్వాడ దాటాక అనకాపల్లి. గైస్ ఈ ట్రైన్ చేయమని చాలా మంది అయితే అడిగారు. సో ఈ ట్రైన్ కూడా మన బకెట్ లిస్ట్లోంచి ప్లే లిస్ట్లోకి వచ్చేసింది. మిగతా విశేషాలు రేపు మార్నింగ్ మాట్లాడుకుందాం. గుడ్ మార్నింగ్ గైస్. ఇది నెక్స్ట్ రోజు మార్నింగ్ మనం వచ్చేసాం భీమవరం జంక్షన్కి. ప్రస్తుతం టైం వచ్చి 5:21 అయితే అవుతుంది. మన జర్నీలో ఫస్ట్ లోకో రివర్సల్కి అయితే వచ్చేసాం.
అదేనండి, భీమవరం జంక్షన్లోనే మన ఫస్ట్ లోకో రివర్సల్ అయితే జరుగుద్ది. సో లోకో రివర్సల్ అవుతుంది, డైరెక్షన్ చేంజ్ అయ్యి ఈ డైరెక్షన్తో వెళ్తాం మనం. పక్క ప్లాట్ఫామ్లో చూడండి మెమో ట్రైన్ ఉంది ఒకటి. ప్రస్తుతం టైం 5:23 అయితే అవుతుంది. పక్క ప్లాట్ఫామ్ లో ఉన్న ట్రైన్ ఏంటో తెలుసా? భీమవరం జంక్షన్ నర్సాపూర్ ఎక్స్ప్రెస్ అంట. ఈవెన్ షెడ్యూల్ ప్రకారం చూసుకుంటే 4:15 భీమవరం జంక్షన్ రావాలి, 4:30 లోకల్ రివర్సల్ చేసుకుని బయలుదేరాలి. ప్రస్తుతానికి టైం అయితే 5:30 అవుతుంది. ఇంకా మనం భీమవరం జంక్షన్ లోనే ఉన్నాం. వ్యాప్ 4 లోకోమోటివ్ వెళ్తుంది లోకో రివర్సల్ కి. కనిపించిందా? ఇప్పుడు అవుతుంది లోకో రివర్సల్. ఎంతసేపటికి 5:40 ఆ ట్రైన్ అయితే బయలుదేరుతుంది. నాకు తెలిసి ఈ ట్రైన్కి ఆ ట్రైన్ లింక్ అనుకుంటున్నాను. ఎందుకంటే విశాఖపట్నం నుంచి నర్సాపూర్కి డైరెక్ట్ కనెక్టివిటీ లేదు, డైరెక్ట్ ట్రైన్స్ అయితే లేవు. సో ఇలా భీమవరం జంక్షన్ దాకా వచ్చాక ఈ ట్రైన్ దిగి ఆ ట్రైన్ ఎక్కాను అనుకోండి, డైరెక్ట్ నర్సాపూర్ అయితే వెళ్ళిపోయి. టైం అయిపోయింది, బయలుదేరిపోద్ది ఆ ట్రైన్. టైం ఆన్ డాట్ 5:40 అయింది, లాగిచ్చేస్తున్నారు. అదిగోండి బయలుదేరిపోయింది నర్సాపూర్ బండి, వెళ్ళిపోయింది. ఆరు గంటల 3 అయితే అవుతుంది. మన ట్రైన్కి సిగ్నల్ వచ్చింది, లైట్ కూడా ఫుల్గా వచ్చింది. అండ్ బయలుదేరాం మనం 6:03 షెడ్యూల్ ప్రకారం చూసుకుంటే 4:30 బయలుదేరిపోవాలి. గివెన్ టైం కన్నా మనం 1.5 లేట్లో అయితే బయలుదేరుతున్నాం అప్రాక్సిమేట్ గా. భీమవరం జంక్షన్ తర్వాత భీమవరం టౌన్ కి అయితే వెళ్తుంది మన ట్రైన్. రాత్రి మనం ఏమేమి స్టేషన్లు దాటుకుంటూ వచ్చామో చెప్తాను, ఒకసారి చూడండి. దువ్వాడ, అనకాపల్లి, యలమంచిలి, నర్సీపట్నం రోడ్, తుని, అన్నవరం, గొల్లపురోలు, పిఠాపురం, సామర్లకోట, అనపర్తి, ద్వారపూడి, కడియం, రాజమండ్రి, నిడదోలు జంక్షన్, తణుకు, భీమవరం జంక్షన్. భీమవరం జంక్షన్ బై బై. పదండి ఇప్పుడు గోదావరి జిల్లాల అందంతో పాటు కృష్ణా జిల్లా అందాలు కూడా చూద్దాం పొద్దున్నే. మన ట్రైన్ చూడండి లెఫ్ట్కి డైవర్షన్ తీసుకుంటుంది. అదే రైట్కి వెళ్ళామనుకోండి నిడదోలు సైడ్ వెళ్ళిపోతాం, నిడదోలు జంక్షన్ సైడ్. చెప్పడం మర్చిపోయాను, రాత్రి ఆర్ఏసీ ఏం క్లియర్ అవ్వలేదండి, కూర్చునే ప్రయాణించాను మొత్తం. భీమవరం జంక్షన్ వచ్చాక చాలా క్రౌడ్ అయితే దిగింది. ట్రైన్ ఇక్కడ ఖాళీ అయింది, ఇక్కడ దాకా ఫుల్ ప్యాక్డ్. అటు నిడదోలు, ఇటు భీమవరం టౌన్. భీమవరం టౌన్ బోర్డు మిస్సింగ్, ఇటు సైడ్ వచ్చేసాం మనం భీమవరం టౌన్. ఒక్క ప్లాట్ఫామ్ లోకి బండి వస్తుంది. ఏం బండి అంటారు? కనిపించిందా? ఏం బండి ఏం బండి ఏం బండి? అమరావతి ఎక్స్ప్రెస్, హుబ్లీ జంక్షన్, నర్సాపూర్. ఆ ట్రైన్ ఐసీఎఫ్ రేక్ తోనే ఉంది. ఎల్హెచ్బికి ఎప్పుడు అప్గ్రేడ్ అవుతాయి సైడ్ అన్ని. భీమవరం టౌన్ నుంచి మన ట్రైన్ బయలుదేరింది. నెక్స్ట్ మనం వెళ్ళేది ఆకివీడు. వ్యాప్ 4 లోకోమోటివ్ మనల్ని పుల్ చేసేది. గేట్ భీమవరం. ఇది మన ట్రైన్ క్రూజింగ్ స్పీడ్ ప్రస్తుతానికి. ఇదిగోండి చేపల చెరువులు, రొయ్యల చెరువులు. చెరువులు చెరువులు అన్ని చెరువులే. ICF to the core.
ఐసీఎఫ్ టు ద కోర్ అంటే ఇదే. వా, సన్ రైజ్ చూసారా ఎలా ఉందా, క్రేజీ. అన్ని చెరువులే. పొద్దున్నే ఇవన్నీ చూసుకుంటూ ప్రయాణం చేస్తే ఉంది మజా, మామూలుగా లేదు. లింగంపల్లి నర్సాపూర్ బండి వెళ్ళిపోతుంది. క్రాస్ ఓవర్. సోర్స్ స్టేషన్ నుంచి డెస్టినేషన్ స్టేషన్ వరకు మన ట్రైన్ మొత్తం 25 రైల్వే స్టేషన్లు టచ్ చేస్తుంది. అందులో సోర్స్ అండ్ డెస్టినేషన్ తీసామనుకోండి 23 హాల్ట్లు అయితే ఉంటే మన ట్రైన్ జర్నీలో. శీతాకాలం అదేనండి. చలికాలం పొద్దున్నే జర్నీలు చేస్తే ఉంటుంది చూడండి మజా. ఆ చలికి ఈ ప్రయాణం అబ్బా బాబా భలే ఉంటుంది. మీలో ఎంతమందికి ఇష్టం చెప్పండి కామెంట్ సెక్షన్లో నాకు. అరే వా, భలే ఉందిలే. తెల్ల పూలు అన్నీ ఉన్నాయి అందులో. సూపర్ వ్యూ. వచ్చేసాం ఆకువీడు. మనం ఇంకా వెస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్లోనే ఉన్నాం. డిస్ట్రిక్ట్ అయితే చేంజ్ అవ్వలేదు. తర్వాత స్టేషన్ వచ్చి కైకలూరు వచ్చి ఈ కైకలూరు ఏలూరు డిస్ట్రిక్ట్లోకి అయితే వస్తుంది. ఆకువీడు. అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు తెలుసా, ఈ ట్రైన్కి ఆక్యుపెన్సీ ఇంతలా ఉంటుంది, ప్రతి స్టేషన్లో ఇలా దిగుతారని చెప్పి. బై బై ఆకువీడు. అలాగే వెస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్ కూడా టాటా. వెళ్ళిపోదాం మనం ఏలూరు డిస్ట్రిక్ట్కి. అన్ని చెరువులు. మజా వస్తుందిలే ట్రైన్లో ప్రయాణిస్తుంటే. మామూలు మజా కాదు. క్రూజింగ్ స్పీడ్ టు ద కోర్ అంతే, తగ్గేదేలే. కైకలూరు. ఏదో కొత్త రేక్ ఉంది అబ్బా ఇక్కడ. జన్మభూమి రేక్ టైప్ ఉంది. ఎల్హెచ్బి కోచెస్తో ఉంది. సౌత్ సెంట్రల్ రైల్వేస్కి రేక్ ఇది. ఏం రేక్ అంటారు? కొంపతీసి రత్నాచల్ రేక్ ఏంటి? ఖాళీ లేదని ఇక్కడ పెట్టారే. కొత్త రేక్. కైకలూరు నుంచి బయలుదేరింది మన బండి. ఎవరికైనా తెలుసా ఏం రేకు అయితే? తెలిస్తే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి చెప్పండి నాకు. మ్యాక్సిమం నాకు తెలిసి రత్నాచల్ అవునా కాదా అనేది నా డౌట్. కొత్త రేక్. బాయ్ బాయ్ కైకలూరు. కైకలూరు తర్వాత నెక్స్ట్ మన ట్రైన్ వెళ్ళేది మండవల్లి. మండవల్లి వచ్చేటప్పటికి డిస్ట్రిక్ట్ మారిపోద్ది. కృష్ణా డిస్ట్రిక్ట్లోకి వెళ్ళిపోతాం.
మండవెల్లి. మనం ఇప్పుడు దాకా మండవెల్లి స్టేషన్ని చూపించలేదు, ఇదే ఫస్ట్ టైం అయితే చూపిస్తున్నాను. ఎవరన్నా ఈ వీడియో ఈ ఊరు నుంచి చూస్తుంటే మటుకు డెఫినెట్లీ కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి చెప్పండి. నెక్స్ట్ ఇంకా గుడివాడ జంక్షన్లో ఇంకొకసారి లోకో రివర్సల్ అయితే అవుద్ది మన బండికి. ప్రస్తుతం టైం వచ్చేసి 7:01 అయితే అవుతుంది. హలో గుడివాడకి వచ్చాం కానీ స్టేషన్ లోపలికి వెళ్ళలేదు, కొంచెం టైం పడుతుంది. ఆగండి చూపిస్తా. గుడివాడ జంక్షన్. మన ట్రైన్ వెళ్తుంది కదా, గేట్ పడింది, గుడివాడ గేట్. తర్వాత లోకో రివర్సల్ అవుద్దని చెప్పాను కదా గుడివాడ జంక్షన్లో. అయ్యాక అదే రూట్లో వెనక్కి వెళ్తాం మనం. ఇదిగోండి, ఇది జంక్షన్ రూట్. ఏంటిది ట్రైన్? వ్యాప్ 7 లోకోమోటివ్. ఏం ట్రైన్? వెల్కమ్ టు గుడివాడ జంక్షన్. మచిలీపట్నం హిందూపూర్. హాయ్ మచిలీపట్నం ధర్మవరం బండి ఉంది కదా, ఆ బండిని హిందూపూర్ వరకు ఎక్స్టెన్షన్ చేశారు. గుడివాడ జంక్షన్లో టైం చూడండి, 7:31. షెడ్యూల్ ప్రకారం చూసుకుంటే 6:30 అయితే రావాలి. 6:45 అయితే డిపార్చర్ గుడివాడ జంక్షన్ నుంచి. ప్రస్తుతం మనం లేట్లో ఉన్నాం కదా, ఏ టైం బయలుదేరుతుందో దాని ప్రకారం చూసి మీకు చెప్తాను. ప్లాట్ఫామ్ నెంబర్ 1లోకి ఒక ట్రైన్ అయితే వస్తుంది. ఏ ట్రైన్ అంటే నాగర్సోల్ నర్స్పూర్ ఎక్స్ప్రెస్. మన సబ్స్క్రైబర్ అంట, వచ్చి మాట్లాడి వెళ్తున్నారు. అది మనోడే. మనం ఇప్పుడు ఈ డైరెక్షన్లో వచ్చాం కదా, లోకో రివర్సల్ అయ్యాక ఈ డైరెక్షన్లో వెళ్తానక్కి. అదిగో బండి వచ్చేస్తుంది, నర్స్పూర్ నాగర్సోల్ బండి. వ్యాప్ 4 లోకోమోటివ్ అయితే పుల్ చేస్తుంది. బండికి రేక్ షేర్ కూడా ఉంది, లింగంపల్లి నర్సాపూర్తో. ఏడు గంటల 40 నిమిషాలు అయితే అవుతుంది. ఆ బండి అయితే వెళ్ళిపోయింది. అదిగోండి, అదిగో అదే లోకోమోటివ్. భీమవరం జంక్షన్లో ఒకసారి లోకో రివర్సల్ అయింది, ఇప్పుడు గుడివాడ జంక్షన్లో ఇంకొకసారి లోకో రివర్సల్. వ్యాప్ 4 లోకోమోటివ్, విజయవాడ షెడ్. నాకు తెలిసి 8 o'clockకి బయలుదేరుతాం అనుకుంటే ఇక్కడి నుంచి. 8:05కి 8 గంటల 4 నిమిషాలు అయితే అవుతుంది. గుడివాడ జంక్షన్కి 2 ట్రైన్లు అయితే వస్తున్నాయి. ఒకటి
భీమవరం నుంచి మచిలీపట్నం వెళ్ళే ట్రైన్, ఇంకొకటి మచిలీపట్నం నుంచి విజయవాడ వెళ్ళే మెమో ట్రైన్. 2 మెమో ట్రైన్లే. ఇది భీమవరం నుంచి మచిలీపట్నం వెళ్ళే బండి, ఇది మెమో ట్రైన్. అదిగోండి ఇంకోవైపు మచిలీపట్నం విజయవాడ మెమో ట్రైన్ అయితే వచ్చింది. అదిగో విజయవాడ బండి బయలుదేరిపోయింది. ఫుల్ ప్యాక్డ్ ఉందబ్బా, మామూలుగా లేదు విజయవాడ బండి. 8:15 అయితే అవుతుంది. మన ట్రైన్ అయితే బయలుదేరింది గుడివాడ జంక్షన్ నుంచి. లోకో రివర్సల్ అది చేసుకున్నాం, డైరెక్షన్ చేంజ్ అయ్యి వెనక్కి వెళ్తుంది. ఇప్పుడు మన బండి వెనకాలే ఈ బండి కూడా బయలుదేరుతుంది, ఎందుకంటే ఈ బండి కూడా వచ్చేది మచిలీపట్నానికి. గుడివాడ జంక్షన్ వెళ్ళొస్తా, బాయ్ బాయ్. అదిగో మనం జంక్షన్ రూట్ తీసుకున్నాం టువర్డ్స్ మచిలీపట్నం. ఇది ఈ రూటు భీమవరం జంక్షన్ వైపు మనం ఇలా వెళ్తున్నాం. ఇంకా మన డెస్టినేషన్ స్టేషన్ చేరుకోవడానికి 2 స్టాప్లు ఉన్నాయి మధ్యలో. 3వ స్టాప్ వచ్చేసి మన డెస్టినేషన్ స్టేషన్ అయిన మచిలీపట్నం. గుడివాడ జంక్షన్లో బయలుదేరాక నెక్స్ట్ మన ట్రైన్ ఆగేది గుడ్లవల్లేరులో. వచ్చేసాం గుడ్లవల్లేరు. గుడ్లవల్లేరు చాలా చాలా ఫేమస్. దేనికో తెలుసా, చాలా స్కూల్స్ కాలేజెస్ ఉన్నాయి ఇక్కడ. ఎడ్యుకేషన్ పరంగా ఇక్కడ కొన్ని ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయి. చాలా మంది ఎక్కడెక్కడి నుంచో వచ్చి ఇక్కడ చదువుకుంటారు. స్టేషన్ నుంచి బయలుదేరింది, నెక్స్ట్ స్టేషన్ పెడన. మరి గుడ్లవల్లేరు నుంచి ఎవరైనా చూస్తున్నారా ఈ వీడియో? చూస్తుంటే డెఫినెట్లీ కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి చెప్పండి. గుడ్లవల్లేరు బాయ్ బాయ్. వచ్చేస్తున్నాం పెడన. ఈ స్టేషన్ కూడా ఇప్పుడు దాకా ఎప్పుడు చూపించలేదు. పెడన బోర్డ్ ఈజ్ మిస్సింగ్. ఇట్ సైడ్ బోర్డ్ అది లేదు. ఇక్కడ ఉంది బోర్డు. ప్రస్తుతం 8:52 అయితే అవుతుంది. పెడన స్టేషన్ నుంచి బయలుదేరాం మనం. నెక్స్ట్ ఇంకా డెస్టినేషన్ స్టేషన్ అయిన మచిలీపట్నమే. రఫ్గా ఒక 12 కిలోమీటర్ల డిస్టెన్స్ ఉంటుంది అనుకుంటున్నాను నేను. ఊరంతా ఇటు సైడ్ ఉంది. నేషనల్ హైవేస్, మినిస్ట్రీ ఆఫ్ హైవేస్. అక్కడో గేట్ ఎక్కడో గేట్, 2 గేట్లు ఉన్నాయి. వచ్చేసాం మనం మచిలీపట్నం. మెల్లగా పుల్ చేస్తున్నారు.
మచిలీపట్నం పిట్ లైన్స్ అవి మెయింటెనెన్స్లు కనిపించాయా? అవన్నీ ఎక్స్ట్రా కోచెస్. ఎంట్రింగ్ అయిపోతున్నాం మనం మచిలీపట్నం. వెల్కమ్ టు మచిలీపట్నం బందర్. ప్రస్తుతం టైము 9:09 అయితే అవుతుంది. గివెన్ టైం కన్నా 2 minutes ఎర్లీ అయితే వచ్చాం మనం. అంటే స్టేషన్లోకి ఎంటర్ అయినప్పుడు 9:08 అనుకోండి. ట్రైన్ ఆగి నేను దిగేటప్పటికి 9:09 అయితే అయ్యింది. నాకు తెలిసి ట్రావెల్ టైం ఇంకొంచెం తగ్గిస్తే మటుకు సూపర్ డూపర్ ఉంటుంది ఈ ట్రైన్ జర్నీ అనేది. ట్రైన్ జర్నీకి పేరు పెడతానికి ఏం లేదు, చాలా బాగుంది. ఈ వీడియోని అయితే ఎక్కడ ఎండ్ చేస్తున్నా. ఈ వీడియో ఎలా కనిపించిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చితే ఏం చేయాలో తెలుసు కదా, లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి. నేను మీ తెలుగు ట్రావెల్ బ్లాగర్ సైనింగ్ ఆఫ్ ఫ్రమ్ మచిలీపట్నం. మరో ట్రైన్ జర్నీతో అయితే మీ ముందుకు వచ్చేస్తాను.